2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి గురు భగవానుడు యోగిస్తున్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు దుర్గాదేవిని ఆరాధించండి, ఉలవలు దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారము, శుక్రవారము, శనివారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు. గురుగారి దృష్టి కుటుంబ స్థానం మీద ఉన్నది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కుటుంబ పరంగా మాత్రం, ధన పరంగా కూడాను ఈ వారం అనేది చాలా కలిసి వస్తుంది. ఇక్కడ 12వ స్థానం అధిపతి అయిన సూర్యుడు పంచమ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా ఖర్చులు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. పంచమ స్థానంలో 4 గ్రహాలు ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా మీకు చాలా బాగుంటది. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు కేసులు లాంటివి ఉంటాయి కనుక మీకు మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సప్తమ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. సప్తమ స్థానంలో శని భగవాన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యారేజ్ పరంగా పార్ట్నర్ తో గొడవలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. దశమ స్థానంలో గురువు ఉన్నారు. దశమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండటం మూలంగా మీకు చాలా చాలా బాగుండబోతోంది. వృత్తిపరంగా మాత్రం ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.